కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు రాంబాబు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేవన్నారు. రాజకీయ నాయకులు అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పనిచేశారని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్తేమీ కాదు అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్ను అక్రమ కేసులతో జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు, న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ ప్రజలకు ఎక్కడా శాంతి భద్రతలు లేవంటూ మండిపడ్డారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోలీస్ వ్యవస్థ అంతా నారా చంద్రబాబు చేతిలో నలిగిపోతుందన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఐపీఎస్ అధికారిని అరెస్టు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందంటూ దుయ్యబట్టారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఒక మంచి పరిపాలన అందించకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని తాపత్రయపడతా ఉన్నాడు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు, ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానానికి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ప్రజలకు భద్రత అంతకంటే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో చిక్కి చెల్లమైపోతా ఉంది. ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది. పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే దరిద్రము పోలీస్ వ్యవస్థకు దాపురించింది. అందులో భాగంగానే యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జైలుకు పంపి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మారితే అది ఒక సాంప్రదాయానికి తెరదీసిన రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఈరోజు కలుసుకోవాలి. ఒక